నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, లీజ్కి ఇచ్చిన వ్యక్తి పొజిషన్ ఇవ్వకుండా కేవలము లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి మరణిస్తే ఆ లీజ్ డీడ్ చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రెంటల్ అగ్రిమెంట్స్ వేరు, లీజ్ అగ్రిమెంట్స్ వేరు. రెంటల్ అగ్రిమెంట్స్ 11 నెలల కాలానికి చేసుకునేవి. ఇవి రిజిస్ట్రేషన్ లేకుండా చెల్లుబాట్లు అవుతాయి. అదే లీజ్ డీడ్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ లేని లీజ్ డీడ్ అనేది చెల్లుబాటు కాదు. లీజ్ డీడ్ అనేది కొన్ని సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాల కాల పరిమితి కోసము ఏదైనా ఒక ఆస్తిని, లేకపోతే ఒక గోడౌన్ని, లేదా ఒక భూమిని, ఓపెన్ ప్లేస్ని, ఓపెన్ ప్లాట్ని తీసుకొని మన వ్యాపార నిమిత్తమో, మన అవసరాల నిమిత్తమో వినియోగించుకునే పర్పస్లో మనము ప్రాపర్టీస్ని లీజ్కు తీసుకుంటాం. సో ఈ లీజ్కు తీసుకునేటప్పుడు మనం చేసుకునే డాక్యుమెంట్, లీజ్ డీడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. రిజిస్ట్రేషన్ కాకుండా ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీదనో లేకపోతే తెల్ల పేపర్ మీదనో రాసుకుంటే చెల్లుబాటు కాదు. అయితే లీజ్ ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ వాళ్ళ పొజిషన్లోకి ఇవ్వక ముందే ఈ లీజ్ ఇచ్చిన వ్యక్తి కనుక మరణిస్తే ఆ లీజ్ డీడు తన విలువని కోల్పోతుంది. లీజ్ డీడ్ ఇచ్చిన వ్యక్తి లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్తో పాటు ప్రాపర్టీ పొజిషన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే, అంటే వారిని స్వాధీనపరిస్తే అప్పుడు ఆ లీజ్ డీడు అమల్లోకి వస్తుంది. ఆ లీజ్ డీడ్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు రాసుకున్నారో అంతకాలం పాటు ఆ ప్రాపర్టీని వినియోగించుకోవచ్చు. రేపటి నాడు వాళ్ళు ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తే ఈ లీజ్ ఇచ్చిన వ్యక్తి యొక్క లీగల్ హెయిడ్స్, చట్టబద్ధ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి మీద కేసు ఫైల్ చేయవచ్చు, లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లీజ్ డీడ్ ఇచ్చిన వ్యక్తి బ్రతికి ఉండి వాళ్ళకి అప్పగిస్తే ఒక పద్ధతి, అప్పగించకపోతే ఒక పద్ధతి. కాబట్టి లీజ్ డీడ్ ఇచ్చేటప్పుడు కొంత ఆలోచన చేసి జాగ్రత్తలు పడి లీజ్ డీడ్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ చేయండి. లీజ్ డీడ్ తీసుకున్న వ్యక్తులు మీకు ఇబ్బందులకు గురి చేస్తే లీజ్ డీడ్ని క్యాన్సిలేషన్ కూడా మీరు న్యాయస్థానంలో ఫైల్ చేసి క్యాన్సిలేషన్ చేయవచ్చు. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.